ప్రపంచ చరిత్రలో సుమారు 500 సంవత్సరాల నుండి ఇరాన్ దాని సరిహద్దులను ఒక్క ఇంచు కూడా పోగొట్టుకోకుండా అలాగే నిలబెట్టుకుంది. రోమన్లు, అరబ్బులు, మంగోళ్లు, టర్కులు, రష్యన్లు, బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎంతో మంది సూపర్ పవర్స్ ఇరాన్ ని జయించడానికి ట్రై చేశారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా గ్రౌండ్ వార్ చేయడానికి భయపడుతుంది. అసలు ఇరాన్ లో ఏముంది, వాళ్ళని అన్కాంకరబుల్ గా మార్చేసిన ఆ సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో మనం ఇరాన్ యొక్క జాగ్రఫీ, హిస్టరీ, మాస్టర్ మైండ్ స్ట్రాటజీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇరాన్ ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికతల్లో ఒకటి. అసలు ఇరాన్ ని ఎవరు జయించలేకపోవడానికి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళ జాగ్రఫీ. ఇరాన్ మ్యాప్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అది యూరప్, ఆఫ్రికా మరియు ఆసియా ఈ 3 ఖండాలను కనెక్ట్ చేసే ఒక క్రాస్ రోడ్స్ లో ఉంటుంది. ఇరాన్ చుట్టూ 7 దేశాల సరిహద్దులున్నాయి. ఈస్ట్ సైడ్ చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమెనిస్తాన్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ చూస్తే ఇరాక్, టర్కీ, ఆర్మేనియా మరియు అజర్బైజాన్ ఉన్నాయి. ఇంకా వాటర్ బాడీస్ విషయానికి వస్తే నార్త్ లో కాస్పియన్ సీ, సౌత్ లో పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ఉన్నాయి. ఇంత స్ట్రాటజికల్ లొకేషన్ ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకు ఉంటుంది. ఇరాన్ కి నేచర్ ఇచ్చిన అతిపెద్ద ప్రొటెక్షన్ వాళ్ళకున్న పర్వత శ్రేణులు, అంటే మౌంటైన్ రేంజెస్. సౌత్ మరియు వెస్ట్ బోర్డర్స్ లో జాగ్రోస్ మౌంటైన్ రేంజ్ ఉంది. ఇది ఇరాన్ కోస్ట్ లైన్ నుండి స్టార్ట్ అయ్యి ఇరాక్, టర్కీ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ పర్వతాలు చాలా రాకీగా, ఏటవాల్గా ఉంటాయి. ఈ పర్వతాలను క్రాస్ చేసి లోపలికి రావడం ఎలాంటి శత్రు సైన్యానికైనా ఒక నైట్ మేర్ లాంటి విషయం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం. అప్పట్లో ఇరాక్ డిక్టేటర్ అయిన సద్దాం హుస్సేన్ ఇరాన్ లో ఉన్న ఆయిల్ రిచ్ ఏరియా ఖుజెస్తాన్ మీద అటాక్ చేసి ఆ తర్వాత ఇరాన్ మొత్తాన్ని క్యాప్చర్ చేద్దామని ప్లాన్ వేశాడు. ఈ అటాక్ వెనుక చాలా అరబ్ దేశాల సపోర్ట్ కూడా ఉంది. కానీ సద్దాం హుస్సేన్ ఆర్మీ 2 సంవత్సరాల పాటు ట్రై చేసినా కూడా జాగ్రోస్ పర్వతాలను క్రాస్ చేసి లోపలికి వెళ్ళలేకపోయారు. ఈ యుద్ధం కంటిన్యూస్ గా 8 సంవత్సరాల పాటు జరిగింది. 1,00,000 మంది చనిపోయారు. కానీ ఫైనల్ గా చూస్తే సరిహద్దు ఒక్క ఇంచు కూడా మారలేదు. ఆ పర్వతాల వల్ల ఇరాకీ ఫోర్సెస్ సప్లై లైన్స్ కట్ అయిపోయాయి. సో నేచర్ వాళ్ళని సేవ్ చేసిందన్నమాట. నార్త్ సైడ్ లో చూస్తే కాస్పియన్ సీ బోర్డర్ లో అల్బోర్జ్ అనే మౌంటైన్స్ ఉన్నాయి. ఈ పర్వతాలు నేచురల్ ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా ఇరాన్ కి చాలా రీసోర్సెస్ ని కూడా ఇస్తున్నాయి. ఇక్కడ యురేనియం, సిల్వర్, గోల్డ్ మరియు జింక్ భారీగా ఉన్నాయి. ప్రపంచంలోని లార్జెస్ట్ జింక్ నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా శత్రువులు చాలా కష్టపడి ఈ పర్వతాలను క్రాస్ చేసి లోపలికి వచ్చారు అనుకోండి, వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఇరాన్ సెంటర్ లో 2 భయంకరమైన ఎడారులున్నాయి. దస్ట్ ఏ లూట్ మరియు దస్ట్ ఏ కవీర్. ఇందులో లూట్ ఎడారిని భూమిపై అత్యంత వేడి ప్రదేశం అని అంటారు. 2005లో ఇక్కడ సుమారు 70 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఈ ఎడారుల్లో సర్వైవ్ అవుతూ మిలిటరీ ఆపరేషన్స్ రన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇరాన్ కి ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ జియో పొలిటికల్ వెపన్ గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. అదే ఇరాన్ సౌత్ కోస్ట్ లైన్ 2500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ తీరంలో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే ఒక నారో వాటర్ ఛానల్ ఉంది. ప్రపంచంలోని 20% ఆయిల్ మరియు గ్యాస్ సప్లై ఈ చిన్న రూట్ గుండానే వెళ్తుంది. ఈ జలసంధి దగ్గర ఉన్న 7 ఐలాండ్స్ 1970 నుండి ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇరాన్ యొక్క మెయిన్ సీపోర్ట్ బందర్ అబ్బాస్ ఈ చోక్ పాయింట్ కి జస్ట్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ ఇరాన్ గట్టిగా ఫిక్స్ అయ్యి తన నావీతో ఈ హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఒక్క రోజులో కొలాప్స్ అయిపోతుంది. ప్రెజెంట్ జరుగుతుంది కూడా అదే. ఇరాన్ మీద యుద్ధానికి వెళ్లాలంటే వెస్ట్రన్ దేశాలు భయపడేది ఈ ఒక్క పాయింట్ గురించే. ఇరాన్ జనాభా సుమారు 90 మిలియన్లు, అంటే 9 కోట్లు. ఇందులో 95% మంది షియా ముస్లింలు ఉన్నారు. ఎథ్నిక్ గ్రూప్స్ గా చూస్తే 62% పర్షియన్లు, 16% అజరీలు, 10% కుర్దులు మరియు మిగిలిన 12% లో బలూచ్, లుర్, అరబ్ మరియు టర్కులు ఉన్నారు. ఇరాన్ మెయిన్లీ అరబ్ దేశం కాదు, వాళ్ళు పర్షియన్లు. ఈ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి మిగతా అరబ్ దేశాలకు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇరాన్ దగ్గర చాలా మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టడానికి వాళ్ళకున్న మిలిటరీ బేసెస్ అన్ని కూడా కొండల మధ్యలో ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. అంటే నార్మల్ మిసైల్స్ వాటిని ఏమీ చేయలేవు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ భూమిలోకి డ్రిల్ చేసుకుని వెళ్లే బాంబ్స్ ని రెడీ చేసింది. దాంతోనే ఇరాన్ సుప్రీం లీడర్ ని లేపేసింది. అయితే ఇరాన్ కి ఉన్న జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఒకెత్తైతే దానికున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ప్రజలు. అక్కడున్న ప్రజలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే హ్యాపీగా పండగ చేసుకున్నారు. అండ్ ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ గ్రౌండ్ వార్ స్టార్ట్ చేసి ఇరాన్ లోకి అడుగు పెడితే ఇరాన్ ప్రజలు అందరూ ఒక్కటవుతారు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ అమెరికా లాంటి బయట దేశం వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళు సహించలేరు. ఒకవేళ అమెరికా ఇరాన్ ని గ్రౌండ్ లో ఓడించినా అక్కడ దాదాపు 9 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం.
ఇంతకు ముందు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అది జరిగింది. అమెరికా ఆ యుద్ధాలలో గెలిచినా సరే అక్కడున్న ప్రజలను కంట్రోల్ చేయలేకపోయింది. సో ఇరాన్ లో ఉన్న 9 కోట్ల మందిని ఎలా కంట్రోల్ చేయగలదు అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అందుకే అమెరికా గ్రౌండ్ వార్ కి రెడీగా లేదు. అండ్ ఇరాన్ కి అమెరికాతో డైరెక్ట్ గా యుద్ధం చేసే క్యాపబిలిటీ లేదు అని దానికి తెలుసు. అందుకే ఇరాన్ ప్రతి ఇస్లామిక్ దేశాల్లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లను మెయింటైన్ చేస్తూ ప్రతి దేశం మీద ప్రెషర్ పెడుతూనే ఉంది. అంటే ఎగ్జాంపుల్ కి పాకిస్తాన్ మనతో డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు అని తెలిసి టెర్రరిస్ట్ గ్రూప్ల ద్వారా మన ప్రజల్ని చంపుతూ మనకు కోపం తెప్పిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇరాన్ కి కూడా అలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు చాలా దేశాల్లో ఉన్నాయి. అమెరికా ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగితే ఇరాన్ డైరెక్ట్ గా ఆ టెర్రరిస్ట్ గ్రూప్ల ద్వారా సౌదీ అరేబియా, ఒమాన్, యుఏఈ, ఖతర్ లాంటి ఇతర దేశాల మీద అటాక్స్ చేస్తుంది. అప్పుడు ఆ దేశాలన్నీ అమెరికాని ఇరాన్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అండ్ ఇరాన్ దగ్గర ఉన్న ఇంకొక పవర్ఫుల్ థింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ సైబర్ వార్ఫేర్. అంటే వీళ్ళ దగ్గర సైబర్ ఆర్మీ ఉంది. గ్రౌండ్ వార్ మొదలైతే అమెరికా దగ్గర నుండి అమెరికాకి ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇచ్చే అరబ్ దేశాలన్నింటిలో ఉన్న బ్యాంకులు, పవర్ స్టేషన్స్, హాస్పిటల్స్, కార్పొరేట్ కంపెనీల దగ్గర కంప్యూటర్లను హ్యాక్ చేసి వాళ్ళ సిస్టమ్స్ ని దెబ్బతీస్తుంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా చెప్పలేం. సో ఇరాన్ ఓడిపోకుండా ఉండడానికి ఎంతకైనా తెగిస్తుంది. అండ్ ప్రెజెంట్ విషయానికి వస్తే యుద్ధం ఆగిపోతుందేమో అని ఒక పక్క కొద్దిగా హోప్స్ వస్తున్నా సరే గ్రౌండ్ లో మాత్రం బాంబులు పడుతూనే ఉన్నాయి. మార్చి 25 ఉదయం ఇజ్రాయెల్ మిలిటరీ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉన్న ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలకమైన నేవల్ క్రూయిజ్ మిసైల్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశామని ప్రకటించింది. అంతేకాదు లెబనాన్ లోని సిడాన్ ప్రాంతంలో మరియు పాలస్తీనా శరణార్థుల శిబిరాల మీద ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 6 చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తుంది. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ సిటీపై అలాగే కిరియాత్ షమోనా లాంటి ప్రాంతాలపై ఇరాన్ మిసైల్స్ వేస్తూనే ఉంది. కానీ మార్చి 25న జరిగిన అతిపెద్ద పరిణామం ఏంటంటే ఇరాన్ అటాక్స్ ని ఇప్పుడు అమెరికా సైనిక స్థావరాల వైపు మళ్లించింది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ లోని అమెరికా మిలిటరీ బేస్లపై మిసైల్స్ తో అటాక్ చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర డ్రోన్ దాడి కారణంగా నిప్పంటుకుంది. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే ఇంత కేయాస్ లో కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మనం యుద్ధం గెలిచేశాం, ఇరాన్ చర్చలకు రెడీగా ఉంది అని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన కీలకమైన అప్డేట్ ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ ద్వారా ఇరాన్ కు 15 పాయింట్లతో ఒక పీస్ ప్రపోజల్ ని పంపింది. పాకిస్తాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ 15 పాయింట్లలో ఏమున్నాయంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పూర్తిగా రద్దు చేసుకోవాలి, అండ్ హిజ్బుల్లా, హమాస్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లకు ఫండింగ్ చేయడం ఆపేయాలి, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పూర్తిగా తెరిచుంచాలి, ఎవరు అడ్డుకోకూడదు, అండ్ ఫైనల్ గా ఇరాన్ తయారు చేస్తున్న న్యూక్లియర్ ప్లాంట్స్ యొక్క యాక్సెస్ ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళొచ్చి దాన్ని మానిటర్ చేసేలా చేయాలి అని అమెరికా డిమాండ్ చేస్తుంది. దీని మీద చర్చించడానికి అమెరికా 4 రోజుల పాటు యుద్ధాన్ని ఆపాలని ఇరాన్ ని అడుగుతుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇరాన్ లోని కొంతమంది వ్యక్తులతో మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు ఒప్పందం కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు. సో ట్రంప్ శాంతి మాటలు చెప్తుంటే ఇరాన్ రెస్పాన్స్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదొక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఒక పక్క ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ వీటన్నిటిని పూర్తిగా కొట్టిపారేశాడు. ఇరాన్ మిలిటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోము అని తేల్చి చెప్పాడు. అండ్ ఇరాన్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే గల్ఫ్ లోని అమెరికా స్థావరాలను మూసేయాలి. అండ్ ఇరాన్ మీద ఉన్న అన్ని శాంక్షన్స్ ని ఎత్తేయాలి. కానీ ఇంకోవైపు కొంతమంది ఇరాన్ ప్రతినిధులు ట్రంప్ పంపిన డిప్లొమాట్స్ తో కాకుండా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ తో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళ మధ్య ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరగబోతున్నాయని అయితే తెలుస్తుంది. అండ్ ఇరాన్ ఇప్పుడు శత్రు దేశాల ఓడలు తప్ప మిగతా దేశాల ఓడలు హ్యాపీగా వెళ్ళొచ్చు అని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కు చెప్పింది. దాంతో క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా 6% తగ్గిపోయాయి. సో ఒక పక్క శాంతి చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతుంటే ఇంకోవైపు అమెరికాలోని పెంటగాన్ మాత్రం మిడిల్ ఈస్ట్ కి 1000 మంది ఆర్మీ ట్రూప్స్ ని పంపడానికి రెడీ అవుతుంది. ఒకవైపు యుద్ధాన్ని ఎలా ఆపాలో ట్రై చేస్తూనే ఇంకోవైపు యుద్ధాన్ని ఎక్కడా తగ్గకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే ఇరాన్ ఆ 15 పాయింట్లను ఒప్పుకొని న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపేస్తుందా అంటే ఖచ్చితంగా ఆపే ప్రసక్తే లేదు అని చెప్తుంది. ఎందుకంటే టెక్నికల్ గా ఇరాన్ ఆల్మోస్ట్ యుద్ధంలో గెలుస్తోంది. సో ఇక్కడ ట్రంప్ ఒక్కడే సిగ్గు లేకుండా మాట మార్చేసి యుద్ధాన్ని ఆపుతాడు తప్ప ఇరాన్ అస్సలు తగ్గదు. ఎందుకంటే ఇరాన్ ఏదో 4 రోజుల నుంచి యుద్ధం చేయట్లేదు, కొన్ని సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తుంది. వాళ్ళ లీడర్స్ ని పోగొట్టుకుంది, సుప్రీం లీడర్ ని కూడా కోల్పోయింది. అండ్ వాళ్ళ ఎకానమీ ఎంత పడిపోయిందో తెలుసా? ఇరాన్ కరెన్సీకి అసలు విలువే లేకుండా పోయింది. అయినా సరే ఇరాన్ ఫైట్ బ్యాక్ చేస్తుంది.
అండ్ ఇందులో అసలు మ్యాటర్ అమెరికా కాదు, ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే వార్ ఆగిపోతుంది, లేదంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ వార్ వల్ల లెబనాన్ లో దారుణమైన పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల లెబనాన్ లో దాదాపు 1000 మందికి పైగా చనిపోయారు అండ్ 10 లక్షల మంది వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి డిస్ప్లేస్ అయ్యారు. ఇరాన్ లో అఫీషియల్ గా 1500 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు అండ్ మిలిటరీ ఫోర్సెస్ అయితే సుమారు 6000 మంది చనిపోయారు. అండ్ మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ బేసెస్ మీద జరిగిన అటాక్స్ లో 13 మంది అమెరికన్ సైనికులు కూడా చనిపోయారు. అమెరికా ఇప్పుడు ఇంకా థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ని మరియు మెరైన్స్ ని మిడిల్ ఈస్ట్ కి పంపుతుంది. యుద్ధం యొక్క ఖర్చు అనేది దాదాపు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని క్రాస్ అయిపోయింది. పెంటగాన్ ఇప్పుడు వార్ ని ఫండ్ చేయడానికి ఇంకొక $200 బిలియన్ ఎక్స్ట్రా బడ్జెట్ ని అడిగింది. ఇరాన్ చీప్ డ్రోన్స్ ని కౌంటర్ చేయడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎక్స్పెన్సివ్ ఇంటర్సెప్టర్స్ ని వాడడం వల్ల ఫైనాన్షియల్ గా ఈ వార్ఫేర్ చాలా కాస్ట్లీగా మారుతుంది. సో ఇరాన్ ని ఎవరు ఈజీగా ఓడించలేరు, ఎందుకంటే అక్కడి పర్వతాలు ఎడారులతో పాటు ది అల్టిమేట్ చోక్ పాయింట్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ వాళ్ళకి ఒక నేచురల్ డిఫెన్స్ ఇస్తాయి. దీనికి తోడు వాళ్ళకున్న టెర్రరిస్ట్ గ్రూప్లు అండ్ వాళ్ళకున్న డ్రోన్స్ మిసైల్ టెక్నాలజీ వాళ్ళని ఫర్దర్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మార్చి 2026 లో జరుగుతున్న యుద్ధంలో కూడా మనం ఇదే చూస్తున్నాం. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎన్ని అన్ప్రెసిడెంట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినా సరే, ఎంతమంది టాప్ లీడర్స్ ని చంపినా సరే, ఇరాన్ గ్రౌండ్ లోకి వెళ్లి డైరెక్ట్ గా కంట్రోల్ తీసుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. ఈ యుద్ధం గ్లోబల్ ఎకానమీ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అండ్ ప్రెసెంట్ పీస్ ప్రపోజల్ ద్వారా ఈ యుద్ధం ఆగుతుందా, లేదా ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ పవర్ ప్లాంట్స్ అన్ని నాశనం అవుతాయా? ఈ సిచ్యువేషన్ ముందు ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ వీడియోలోని ఎనాలిసిస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చిన్న పని, కానీ మాకు చాలా పెద్ద మ్యాటర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.